జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటమ్మా నువ్వు? ఎందుకు నువ్వు రోజు రోజుకి మన స్థాయిని తగ్గిస్తున్నావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మన స్థాయిని తగ్గించడం ఏంటి? కాకపోతే ఏంటి? ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని, రోడ్డు మీద బొమ్మలు వేసుకుని బ్రతికేదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నావు. ఇప్పుడేమో నీ బాధ్యత నాది అని పని మనిషికి అభయమిస్తున్నావు. మనమేంటి, మన రేంజ్ ఏంటి? అలాంటి వాళ్లతో మనం మాట్లాడితేనే మన రేంజ్ తగ్గిపోతుంది. అలాంటిది వాళ్ళను నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావు. అసహ్యంగా ఉంది. స్థాయి అనేది డబ్బుని బట్టి కాదు, మంచితనం గొప్పదనం బట్టి ఉంటుంది. రాధికలో ఆ మంచితనం నచ్చే నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. అలాగే ఇప్పుడు రెమ్మ చెప్పిన ఒక్కో మాటకి ముచ్చటేసి తన బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? నాకు మాత్రం డౌట్గా ఉంది. డౌట్ ఏంటి? రత్నం చెప్పినట్టు విను, చెప్పిన ప్రకారం చెయ్యి అని నువ్వు ఆ పనిదానికి చెప్పడం నేను విన్నాను. మీరందరూ ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం వెనక ఏదో ఉందనిపిస్తుంది. నీ డౌటు ఏడ్చినట్టుంది. పెళ్లి ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా అన్నీ రత్నం చెప్పినట్టు చేయమని రెమ్మతో చెప్పాను. ఇందులో సీక్రెటే ఉంది, డౌటే ఉంది. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. రత్నం పద. పదమ్మా. రత్నం, సకలకి డౌట్ వచ్చినట్టుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తనకి ఏ మాత్రం చిన్న క్లూ దొరికినా మనం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ 3 రోజుల్లో రాధిక కార్తీక్ల పెళ్లి జరగాలి. అర్థమైందా? అలాగేనమ్మా, పదండి. పద. ఏదో జరుగుతుందని డౌట్ కొడుతోంది. అదేంటో తెలుసుకోవాలి. అది కదమ్మా, నువ్వే వచ్చు కదా. నేను కాదు, నువ్వే ఇవ్వాలి. నీ చేతులతోనే ఇవ్వాలి. అలా ఏమన్నా రూల్ ఉందా? రూల్ కాదు, నీ బాధ్యత. నా బాధ్యత ఎలామా? రాధికకి జీవితాంతం ఒక స్నేహితుళ్లా, శ్రేయోభిలాషిలా తోడుగా ఉంటానని ఇందాక రాధికతో చెప్పాను అన్నావు కదా. అవును. అయితే దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? శ్రేయోభిలాషి అంటే కష్టసుఖాల్లో తోడుండడం మాత్రమే కాదు, ఇలాంటి ఆచార వ్యవహారాలు కూడా దగ్గరుండి నిర్వహించాలి. ఇవ్వు. ఏంటమ్మా, పోనీ అక్క చేతుల మీదగైనా ఇప్పిద్దాం, బాగుంటుంది కదా. కొన్ని విషయాలు దానికి నచ్చవు. చెప్పినట్టు చెయ్యి. అందరికీ చెప్పకపోవడమే మంచిది. టైం అవుతోంది, త్వరగా ఇవ్వు. త్వరగా ఇవ్వరా. ఇవ్వు. తీసుకో.
నానా ఇదిగో ఈ రింగు రాధిక కోసం స్పెషల్గా చేయించాను. ఇది ఇవ్వు. మా ఇవ్వు నాన్నా. చిచి, ఏంటమ్మా ఇదంతా? ఆ, ఆ, అంత విచిత్రంగా ఉంది. ఈ అక్షంతలేంటి, ఈ తంతంతే ఏంటి? పొరపాటున చూసుకోకుండా చెయ్యి తగిలింది నాన్నా. కంగారులో అయిపోయింది. ఏంటో రింగు కింద పట్టవేంటో, అక్షంతలు మీద పట్టవేంటో అంత విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రం కాదు నాన్నా, దైవ సంకల్పం. నీ చేతులతో రాధికకి రింగివ్వమని నీకిచ్చాను. ఈ చేతులతో మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. ఒక రకంగా మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. అమ్మా రాధిక, ఆ రింగ్ నీ ఎంగేజ్మెంట్కి నీకోసం స్పెషల్గా తయారు చేయించాను. వేలికి పెట్టుకోమ్మా, సరేనా? పూజారి గారు చెప్పగానే పిలుస్తాను. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండు, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.